రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనది వాయిస్, బలమైన గొంతు. అది ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడికైనా, ఎక్కడ ప్లేస్ అయినా బలంగా తన అనుకున్నది, తను ప్రతిపాదించింది, తన పార్టీ చెప్పినది తూచా తప్పకుండా అక్కడ మాట్లాడడం, అవసరమైన సమయంలో స్పీచ్లో సరైన పదాలతో ప్రజానికలను ప్రభుత్వాలను ఆకట్టుకునేలా మాట్లాడుకోవడంలోనే ఉంటుంది అసలు అసలైన గేమ్ అంటారు. ఇక తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్లమెంట్లోనైనా, అసెంబ్లీలోనైనా, ఎక్కడైనా వాళ్ళ వైఖరి ఒకటే. వాళ్ళు అనుకున్న స్టాండ్ మీద వాళ్ళు ఉండేందుకు బలంగానే మాట్లాడతారు, బలంగానే ముందుకు అడుగులు వేస్తుంటారు. తాజాగా డీలిమిటేషన్ బిల్లుపై వైసీపీ తమ వైఖరి గట్టిగా తేల్చి చెప్పింది పార్లమెంట్ సాక్షిగా. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ లోక్సభ పక్ష నేత అయిన మిథున్ రెడ్డి గారు కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లులపైన తన గలం విప్పారు. బిల్లులకు మద్దతు పైన స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్షాలపైన రాజకీయంగా పైచేయి సాధించేందుకు డీలిమిటేషన్ ఆయుధంగా మారకూడదని సభా వేదికగా మిథున్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. డీలిమిటేషన్ అనేది ప్రజల కోసం, ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప కేంద్రంలో అధికారంలోకి రావడానికి కోసం దీన్ని ఉపయోగించొద్దు అనేది కుండబద్దలు కొట్టేలా చెప్పారు ఆయన. లోక్సభలో జరుగుతున్న చర్చల్లో భాగంగా లోక్సభలో నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై మిథున్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టే వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్పై ప్రభుత్వం చెబుతున్న అంశాలను లిఖితపూర్వకంగా బిల్లులో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు నోటితో చెబుతున్నారు, అది సరిపోదు, పేపర్లో ఉండాలి, బిల్లులో ప్రతిపాదించాలి, అందులో పొందుపరచండి అంటున్నారు. రేపొద్దున మేము అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు అంటే అనకుండా లిఖితపూర్వకంగా బిల్లులో పొందుపరిస్తే అప్పుడు చాలా బలంగా రాజకీయంగా చిక్కుల్లో పడే పరిస్థితి ఉంటుంది. కేంద్రం ప్రాంతీయ బ్యాలెన్స్ లేకుండా నియోజకవర్గాల పెంపు జరగాలని, అన్ని రాజకీయ పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రక్రియ ఉండాలి అన్నారు. అంటే పార్టీల పరంగా, జనాభా లెక్కల పరంగా, ప్రాంతాల పరంగా, రాష్ట్రాల పరంగా ఎక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉండకూడదు, బ్యాలెన్స్ ప్రకారమే ఇదంతా జరగాలి అంటున్నారు. ప్రాంతీయ భేదాలు ప్రాంతీయంగా, అంటే ఒక రాష్ట్రం నార్త్, సౌత్, అక్కడ ఎక్కువ జనాభా ఉన్నారు, ఇక్కడ తక్కువ జనాభా ఉన్నారు, ఇవి కాదు. బ్యాలెన్స్ అనేది నియోజకవర్గాల పెంపు జరగాలి బ్యాలెన్స్డ్గా. అన్ని రాజకీయ పార్టీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలి. ఓ పార్టీని తొక్కినట్టుగా ఓ పార్టీకి తక్కువ, ఓ పార్టీకి ఎక్కువ అన్నట్టు ఉండకూడదు. విపక్షాలను అణచివేసే విధంగా డీలిమిటేషన్ ఉండకూడదు అంటూ కుండబద్దలు కొట్టారు. పార్టీలో ప్రభుత్వం, ప్రతిపక్షం, విపక్షాలు ఉంటారు. అలా విపక్షాలను అణిచివేసే విధంగా డీలిమిటేషన్ యాక్ట్ ఉండకూడదు అనేది ఆయన స్పష్టం చేశారు మిథున్ రెడ్డి గారు. అది పార్లమెంట్ వేదికగా. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ముందు నుంచి కూడా తమ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మహిళలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఉంటున్నామని తెలిపారు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలోనే 50% మహిళా రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా జగన్ పేరు నెత్తికి మరి మిథున్ రెడ్డి గారు గుర్తు చేశారు. మహిళలకు సంక్షేమ పథకాల అమల్లో ప్రాధాన్యం కల్పిస్తూనే ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో అందించిన ఘనత కూడా జగన్కి దక్కిందని, జగన్మోహన్ రెడ్డి గారు మొదట మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి పార్లమెంట్ సాక్షిగా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మహిళలను ఎలా వేధిస్తున్నారో, మహిళలతో ఎలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారో అనే ఘటనలు కూడా ఇక్కడ వెలుగులోకి తెచ్చారు మిథున్ రెడ్డి గారు. ఇక్కడ సల్యూట్ కొట్టాలి ముందుగా మిథున్ రెడ్డి గారికి. అంటే ఒక మంచి పని మేమేం చేస్తామో అదే చెడ్డ పని ఇంకోరు ఏం చేశారో చూపించడంలో రాజకీయంలో అసలైన ఫీట్ ఇది. తాజాగా లోక్సభలో తేల్చి చెప్పిన మిథున్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై జరుగుతున్న దాడుల గురించి, అసభ్యకర వీడియోలు, సాక్షాత్తు ఎమ్మెల్యేలు మహిళల పట్ల ఎలాంటి బిహేవియర్ ఉంది అనేది వీడియోల సాక్షిగా దొరుకుతున్న వైన్యాన్ని కూడా ఎండగట్టారు. దీంతో కూటమి పరువు ఢిల్లీ స్థాయిలో పోయినట్టే అయిపోయింది. అసభ్యకర వీడియోలు బయటపడినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు కూటమి నేతలు తీసుకోలేదనేది ఆయన గట్టిగా ఆరోపించారు. పార్లమెంట్లో ఫిర్యాదు చేసిన మహిళలపైన కేసులు నమోదు చేస్తున్నారు దారుణంగా. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నప్పటికీ తాము లేవనెత్తిన అన్ని అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభలో చర్చ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షాకు సమాధానం ఇవ్వనున్నారు. ఈ బిల్లుకు సంబంధించి సభలో లభించే ఆమోదం పైన సస్పెన్స్ కొనసాగుతుంది. విపక్ష కూటమి నేతలు బిల్లుల విషయంపై ఏం చేస్తారన్నది కీలకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా బిల్లులను అంగీకరిస్తూ మా వర్షన్ కూడా మేము చెప్తాము అనే తట్టుగానే మిథున్ రెడ్డి గారు చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టారు. తాజాగా మిథున్ రెడ్డి పార్లమెంట్ వేదికగా మాట్లాడిన మాటలకు చాలా ప్రశంసలు అందుతున్నాయి వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిథున్ రెడ్డి గారికి ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది. ఆయన మాట్లాడిన పదాలు, ఆయన వదిలిన వాక్చాతుర్యం, డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, అలాగే మహిళలపై వైసీపీ ఉన్న చిత్తశుద్ధి, కూటమిలో లేని చిత్తశుద్ధి అన్నీ కూడా వివరించి ఆయన పార్లమెంట్ బిల్లు ముందు పార్లమెంట్ సభలో పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టిన ఇవన్నీ కూడా నిజంగా హైలైట్ సీన్ ఆఫ్ ద డే అయిపోయాయి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.